రామ్ చరణ్ ఫ్యాన్ జై రామ్ చరణ్, జై జై రామ్ చరణ్, జై ఆర్సీ, జై జై ఆర్ఆర్సీ అంటాం. బాగా చెప్పినట్టు అంటాను. సో ఇక్కడ మనం దర్శనం చూసుకుంటే ఇంకో వంట తప్ప ఏం లేదు. ఎంత పోస్ట్ ఒక కట్అవుట్ కూడా ఏం లేదని అనుకోవచ్చు అనమాట. రేపు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 4 AM అయితే పడుతున్నాయి. సో ఇప్పుడు ఎటువంటి హడావిడి లేకపోవడం అనేది శోధనీయం అనుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు పోలీసులు అయితే కట్అవుట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ అయితే ఇస్తలేరు. సో పర్మిషన్స్ అయితే ఇస్తలేరు అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఉంటే మీకు ఇండస్ట్రీ కూడా అయోమయంగా ఉందని అనుకోవచ్చు అనమాట. ఫ్యాన్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ మనం చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట. అంటే ఒక పోస్టర్స్ తప్ప ఏం లేవు. పోస్టర్స్ తప్ప ఏం లేవు. ఇలాంటివి ఉంటే ఇక చాలా బాగా బాధాకరం. ఇలాంటి విషయం అసలు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. ఒక సినిమా అంటే ఒక 3-4 days ముందే ఒక హంగామా ఉంటది. ఈడ ఒక హంగామా లేకపోవడం, ఒక ఇంకా మనకు పర్మిషన్స్ ఇవ్వకపోవడం అనేది బాధాకరం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక పెద్ద హీరో గేమ్ చేంజర్ సినిమాతో తను ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. సిమిలర్ తర్వాత తను వస్తున్నారు కాబట్టి సో ఒక పాన్ వరల్డ్ డైరెక్టర్ కూడా ఉన్నారు. పాన్ ఇండియన్ హీరో, పాన్ వరల్డ్ డైరెక్టర్ తో ఒక పెద్ద మూవీ ఇది. సో ఒక ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో మనకు తెలిసిందే. కానీ ఒక్క పోస్టర్ కూడా పోస్టర్ తప్ప ఇంకేం లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళైతే పర్మిషన్ కూడా గురించి అడుగుతున్నారు. తర్వాత పెద్ద పెద్ద కథలు అయితే మనం చూడబోతున్నాం. డేంజర్ మూవీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్ చేయండి అన్నమాట. ఈ మూవీ ఎలా ఉంటుందో. తారక